సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, మహిమగల దేవుడా, పూజ్యుడా, మీకు స్తోత్రములు నాయన. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న గొప్ప దేవా, మీకు స్తోత్రములు. నీ మహాకృపను బట్టి గడిచిన కాలమంతా మీ కృపారెక్కల కింద మమ్మల్ని దాచిన వాడ స్తోత్రం. ఈ ఉదయమున మాకిచ్చిన దేవానికి స్తోత్రములు తండ్రి. సర్వశక్తి సంపన్నుడా, సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు నీ నామము సన్నుతింపదగినదని స్తుతిస్తున్నాము. ఈ మహాకృపను బట్టి విశేషముగానైనా కేరళ రాష్ట్రం కొరకై, మయన్మాడు ప్రాంత ప్రజల కొరకై దేవా మొరుపెడుతూ వస్తున్నాము. ఆ ప్రాంతమందులైన అధిక వర్షపాతము చేత, కొండ చర్యలు ఇదిగో విరిగి పడుట చేత కుటుంబములు తండ్రి, గృహములు కోల్పోయిన వారు, చిన్న బిడ్డలను కోల్పోయిన వారు, ఇదిగో జీవిత భాగస్వాములు కోల్పోయిన వారు దుఃఖారావముతోనైనా కన్నీటితో ఉన్నారు. ఎంతో ప్రాణ నష్టం జరుగుతూ వచ్చింది, ఆస్తి నష్టం జరుగుతూ వచ్చింది. ఆపత్కాలమందు నమ్ముకొనదగిన సహాయకుడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను దేవా. నీవు సహాయకుడవు తండ్రి, నీవు దయగల దేవుడవు నాయన. సర్వ సృష్టి మీద సర్వాధికారము గల యేసుక్రీస్తు నామములో ఆ ప్రాంత ప్రజలకు క్షేమమును దయచేయమని ప్రార్థిస్తున్నాను. ప్రభుత్వము స్పందించడైనా చేస్తున్నటువంటి కార్యకలాపములన్నింటిని బట్టి స్తోత్రం. మిలిటరీ విభాగము, ఇదిగో సామాజిక సేవ చేయువారు, ఇంకా అనేకులైనా అక్కడికి వెళ్ళిరైనా పని చేయగలిగినట్లుగా, ఇదిగో పిల్లలను పోగొట్టుకున్న తల్లులకు, తండ్రులకు, తల్లిదండ్రులను పోగొట్టుకున్న పిల్లలకు, బంధువులను, స్నేహితులను, ఆత్మీయులను, కుటుంబ సభ్యులను పోగొట్టుకున్నటువంటి నీ ప్రజలకు నీవే దిక్కుగా ఉండి, తోడుగా ఉండి, ధైర్యమునిచ్చి, కృపనిచ్చి ఆదుకొనమని ప్రార్థిస్తున్నాను దేవా. నీవు సహాయకుడవు నాయన. కోపించుచునే వాత్సల్యమును చూపువాడవు. జీవితకాలమంతా నరుల పట్ల నీ వాత్సల్యములను అధికముగా కనపరిచే దేవుడవు నాయన. ప్రాంత ప్రజలను దీవించుము దేవా, కనికరించుము దేవా. వారి ధీరస్థితి నుంచి, ఆ భయానక పరిస్థితి నుంచి ఇదిగో తండ్రి వారు తేరుకొని స్వస్థచిత్తులై, ఆరోగ్యవంతులై, కుదుటపడి కృతజ్ఞతాభావంతో నీ సన్నిధిలో జీవించుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. మీకే స్తుతినైనా స్తోత్రం, మీకే స్తోత్రములు తండ్రి. ఎంతోమందినైనా మంటి పెడ్డల కింద నలిగిపోయిన, ఊపిరి ఆడక బురదలో చిక్కుకున్నవారు దేవా కనికరించండి. ఉన్న పాటున వరద ఉధృతి, నీట మునిగిన కుటుంబాలు, నీట మునిగిన ప్రాణాలు, పసి ప్రాణాలు, యవన బిడ్డలు దేవా, వృద్ధులు, ఇదిగో ఈ భయంకరమైన మరణ మృత్యుపాశ దేవా హృదయములను చెలింపచేస్తూ ఉంది. అధికార యంత్రాంగము చక్కగా పనిచేయుటకు సహాయించి దేవా కనికరించు. రెస్క్యూ టీములు బయలు వెళ్ళి పని చేయగలుగుటకు సహాయించి, ఇంకను తండ్రి అనేకులు స్వచ్ఛంద సంస్థలు పని చేయగలుగుటకు సహాయించి, ఆ పరిసర ప్రాంత ప్రజలు, ఇతర రాష్ట్ర ప్రజలు, ఆ ప్రాంత ప్రజలకు రాష్ట్రములకు సహకారం అందించగలిగినట్లుగా సహాయం చేయు దేవా. కరుణించు. దేశమందురైనా కరుణ చూపే దేవుడవు నీవే. నీ ప్రేమ గొప్పదినైనా దేవా, మీరు కరుణించండి, మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాను. సర్వము కోల్పోయినటువంటి కుటుంబాలు, సమస్తమును పోగొట్టుకున్నటువంటి నైనా నీ బిడ్డలకు నీవే సహాయకుడవునైనా. నీకే స్తోత్రం. నీవే సహాయకుడవు, ఆదుకొనుము. నమ్మదగిన దేవుడవు, సహాయకుడవు. నీ అరచేతులలో రాష్ట్ర ప్రజలను చెక్కుకొనమని ప్రార్థిస్తున్నా, భద్రపరచమని ప్రార్థిస్తున్నాను. సొమ్మసిలిన ప్రాణాలకు దేవా, కృంగిపోయిన ప్రాణాలకు ఊరట దయచేయండి, నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాను దేవా. నీ బాహువు చాపి వారికి సహాయం చేసి
ఆదుకుంటూ రమ్మని ప్రార్థిస్తున్నాను. కష్టకాలమందు వారు మొరపెట్టగా నేను వారికి ఉత్తరం ఇచ్చి తిని అని నీవు సెలవిచ్చిన దేవుడవు నాయన. కష్టంలో ఉన్నటువంటి పొరుగు రాష్ట్రము ఇదిగో వారి కొరకు ప్రార్థిస్తున్నాం. ఇలాంటి ఘటనలు తండ్రి పునరావృతం కాకుండా నీ కృపను తోడుగా ఉంచమని ప్రార్థిస్తున్నాను. ప్రాణ నష్టము జరగకుండా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. ఎంతోమంది తల్లుల హృదయాలు విలవిలలాడుతున్నాయి. ఎంతోమంది తండ్రుల హృదయాలు విలవిలలాడుతున్నాయి. మూర్ఛపోయినటువంటి జీవితాలు, కోలుకోలేనటువంటి హృదయాలు సహాయకుడా, సియోనులో నుండి ఆదుకునేవాడా, ఆ ప్రజలకు సహాయం చేయు. నేను నీకు తోడై ఉన్నాను, కరువులోను ఆపదలోను సజీవులను కానీ మిమ్మల్ని కాపాడేదను అని సెలవిచ్చిన దేవుడా, వారిని ఆదుకుంటూ రమ్మని ప్రార్థిస్తున్నాను. ఆకలి దప్పులు తీర్చుము దేవా, నలిగిన ప్రాణములకు దుర్గముగా ఉండుము. మీ మహా కనికరము చేతనైనా వారిని ఆదుకుంటూ రమ్మని, నీ దీవెళ్లతోనైనా తృప్తిపరచుమని, తిరిగి రాష్ట్రమంతయు తండ్రి నీ ఆశీర్వచనము చేత, నీ దీవెళ్ల చేత, నీ కృప చేత నింపబడుటకు, పరిచర్యలు జరుగుటకు, ఆరాధనలు జరుగుటకు, కుటుంబాలలో శాంతి సమాధానము ఆదరణ విస్తరింపచేస్తురమ్మని, అదేగాక మా భారతదేశం అంతటిని కూడా మీ చేతులకు అప్పగిస్తున్నాను. అధికారులను, ప్రధానులను, యంత్రాంగమునంతటిని, ప్రభుత్వ యంత్రాంగమునంతటిని మీరేనైనా కాపాడమని, ప్రజల సంక్షేమం కొరకు, పేద ప్రజల ప్రాణముల కొరకు ప్రభుత్వాలు చక్కగా పనిచేయగలిగినట్లుగా సహాయం చేస్తున్నామని ప్రార్థిస్తున్నాను. మయన్మాడు ప్రాంతంలో నీ ప్రజలైన వారు తండ్రి దేవా ఏవేవి కోల్పోతూ వచ్చారు. ఆస్తి నష్టము, ప్రాణ నష్టము, గృహములు, విలువైన వాటిని తిరిగి వారు పొందగలిగినట్లుగా సహాయం చేయమని, మీ కృపా సమాధానమును తోడుగా ఉంచమని యేసుక్రీస్తు సర్వశక్తి గల నామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్.